హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను నా పర్సనల్ గ్రూప్లో ఫర్ లెర్నింగ్ పర్పస్ నేను 5 ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. దాంట్లో 2 ట్రేడ్స్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్, 3 ట్రేడ్స్ వచ్చేసి టార్గెట్ అచీవ్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, అండ్ థర్డ్ ట్రేడ్ కాస్ట్ టు కాస్ట్, ఫోర్త్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, అండ్ ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్. అండ్ ఇవాళ సెన్సెక్స్ కాబట్టి నేను సెన్సెక్స్ మీద ఇవాళ చాలా ఫోకస్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ సెన్సెక్స్ మీదనే ఇచ్చాను, అండ్ లాస్ట్ ట్రేడ్ కూడా నేను సెన్సెక్స్ పైన ఇచ్చాను. 75లో ఎంట్రీ, 120లో ఎగ్జిట్. ఓకే. అండ్ ఇవాళ ఈ ట్రేడ్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడదాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో నేను సెకండ్ ట్రేడ్ అనేది ఇచ్చాను. ఓకే, టైం చూసుకోండి, 10:33 AM. 10:33 AM అక్కడ ఇది 10:30 క్యాండిల్, 10:15 to 10:30 క్యాండిల్. ఇది ఇక్కడ రిజెక్ట్ అయింది. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి రిజెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇచ్చింది. సేమ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ సెన్సెక్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెన్సెక్స్ లో 3 ట్రేడ్స్ ఇచ్చారు. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ ది. ఫస్ట్ ట్రేడ్ ఎందుకు ఇచ్చాను నేను? 9:26 AM అంటే మార్కెట్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటే మార్కెట్ లో నోవిక్ క్యాండిల్ ఇస్తూ పైకి వెళ్తూ వెళ్తూ విత్ ఇన్ 15 మినిట్స్ స్టార్టింగ్ 5 మినిట్స్ లోనే రిజెక్ట్ అయింది. ఈ రిజెక్షన్ అనేది ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి జరిగింది. సో ఫస్ట్ క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ లోనే నేను ఇన్ బిట్వీన్ అనాలిసిస్ ఇచ్చేసాను. అందువల్లనే ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అంటే అచీవ్ అయింది. అండ్ లాస్ట్ ట్రేడ్ 85,300 పి 10:43 AM కి ఇచ్చాను. ఇవాళ 11 లోపు అన్ని మన ట్రేడ్స్ ఫినిష్ అయిపోయాయి. 10:43 AM కి ఎందుకు ఇచ్చాను అంటే బ్యాంక్ నిఫ్టీ 10:33 కి ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీ ప్రాఫిట్ బుకింగ్ కాగానే ఇక్కడ నేను 10:30 ఈ గ్రీన్ క్యాండిల్ లో, ఎందుకంటే ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ కూడా ఉంది, అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కూడా ఉంది, అండ్ ఇక్కడ లెవెల్ ఇచ్చిన తర్వాత కొంచెం పైకి వెళ్ళి ఆర్డర్ బ్లాక్ చేసి కంప్లీట్ గా ఫాల్ అయిపోయింది. అందుకనే ఇక్కడ మనకు ఆల్ టార్గెట్స్ అనేవి అచీవ్ అయిపోయాయి. ఇలా ఇవాళ మనము మార్కెట్ లో ట్రేడ్స్ అనేవి క్లోజ్ చేసేసాం. ఓకేనా అండి? రైట్. ఇప్పుడు రేపటి అనాలిసిస్ ఏంటి? రేపు మనం మార్కెట్ లో ఎలా ఆలోచించాలి? రేపైతే ఫ్రైడే మార్కెట్. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫ్రైడే మార్కెట్ అనేది కంప్లీట్ గా బయింగ్ మార్కెట్ ఉంటదని అనుకుంటారు. ఓకే, బట్ నాకు తెలిసి రేపటి మార్కెట్ వచ్చేసి నేను సైడ్ వేస్ సెల్లింగ్ లేకపోతే కొంచెం బయింగ్ వెళ్ళినా మళ్ళీ సెల్లింగే అనుకుంటున్నాను. ఇది నా ప్రిడిక్షన్ రేపటి మార్కెట్ గురించి. ఎందుకు నేను ఆ ప్రిడిక్షన్ ఇస్తున్నాను అంటే సింపుల్ గా ఇక్కడ చూడండి మీరు, మార్కెట్ ఒక రేంజ్ లో పెరిగింది. ఓకే, పెరిగిన తర్వాత మార్కెట్ ఏం చేయాలి? మార్కెట్ దాన్ని కంటిన్యూ అయినా చేయాలి, దాన్ని బ్రేక్ అయినా చేయాలి. మార్కెట్ దాన్ని బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయాలి అంటే ప్రీవియస్ డే లో అనేది బ్రేక్ అవ్వాలి. ఇది ఎక్కడైనా బ్రేక్ అయిందా? బ్రేక్ అవ్వలేదు. ఆర్ఎల్స్ ప్రీవియస్ డే హై అయినా బ్రేక్ అవ్వాలి. ప్రీవియస్ డే లో అంటే ఇది కాదు, రీసెంట్ లో. ఓకే, సో ఇదైనా బ్రేక్ అవ్వాలి, ఇదైనా బ్రేక్ అవ్వాలి. ఏదో ఒకటి బ్రేక్ అవుతే ఏమవుతుంది అంటే ట్రెండ్ అనేది సెట్ అవుతుంది. ట్రెండ్ ఎక్కడ సెట్ కాలేదు, అండ్ ట్రెండ్ సెట్ అవ్వాలి అంటే సింపుల్ గా ఈ లెవెల్ అనేది ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తేనే మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది దొరుకుతుంది. రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయితే రీటెస్ట్ రివర్సల్ అనేది దొరుకుతుంది. ఇలా కాలేదు, ఇలా అయినా బ్రేక్ అవ్వాలి. ఇలా బ్రేక్ అయ్యిందే అనుకోండి, రీసెంట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇఫ్ ఇట్ బ్రేక్ విత్ రెడ్ క్యాండిల్ ఇట్ యాక్ట్ యాజ్ బ్రేక్ డౌన్. ఒక్కసారి బ్రేక్ డౌన్ అయింది అంటే కంప్లీట్ లెవెల్స్ కవరేజ్ అనేది దొరుకుతుంది. ఓకే, ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్. ఓకే, నిఫ్టీ అనాలిసిస్. ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీలో ఈ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ ఏం జరిగింది? సింపుల్ గా ప్రీవియస్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఫస్ట్ రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ జోన్ ఎక్కడ బ్రేక్ చేయలేదు. ఓకే,
అండ్ ప్రీవియస్ డే బ్రేక్అవుట్ పాయింట్ అనేది ఇంకా యాక్టివ్ ఉంది. ట్రెండ్ సెట్ అవ్వాలి అంటే అది కిందనైనా కానివ్వండి, పైనైనా కానివ్వండి, ట్రెండ్ సెట్ అవ్వాలి అంటే సేమ్ ఇప్పటిదాకా ఏం చెప్పాను నిఫ్టీలో, ఇక్కడ పైన ఇలా గ్రీన్ క్యాండిల్ తోనైనా బ్రేక్ చేయాలి, లేకపోతే ఇలా కింద రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ అనేది ఫామ్ చేయాలి ఫర్ ట్రెండ్. అది ఎక్కడైనా కానివ్వండి, కింద అయినా కానివ్వండి, పైన అయినా కానివ్వండి. ఓకేనా అండి? రైట్. ఇప్పుడు ట్రెండ్ సెట్ కాలేదు, ఏం చేయగలం మనము? ఇన్ బిట్వీన్ లో ఉంటే ఏం చెయ్యలేము. ఎందుకు అంటే ఇవాళ చాలా మంది మార్కెట్ లో సైడ్ వే కారణం వల్ల హీరో జీరో ట్రేడ్స్ లో కంప్లీట్ గా లాస్ చేశారు ఇవాళ మార్కెట్ లో. నాకు చాలా మెసేజెస్ వస్తాయి, నేను చాలా మందిని చూశాను. సార్ మేము పుట్లో పోయాము, సార్ మేము కాల్ లో పోయాము, మార్కెట్ కాల్ వెళ్ళినా మేము పోయాము, లాస్ అయిపోయాము అని నాకు మెసేజెస్ వచ్చాయి. బట్ ఇవాళ మార్కెట్ సైడ్ వే ఉన్నా మనం కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ లేకపోతే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ లో ఉన్నాం. ఎందుకంటే మనం డైరెక్షనల్ గా ట్రేడ్ చేసాం. ఓకేనా అండి? ఇఫ్ మార్కెట్ బ్రేక్ అయ్యింది, ట్రాప్ చేస్తుంది అంటే మనం ఏం చేయలేం. ట్రాప్ అవ్వాల్సిందే. అది నేనైనా కానివ్వండి, మీరైనా కానివ్వండి. బట్ సైడ్ వే మార్కెట్ ఈజ్ ఐడెంటిఫైడ్ మార్కెట్. ట్రెండ్ మార్కెట్ ఈజ్ ఐడెంటిఫై మార్కెట్. బట్ ట్రాప్ మార్కెట్ అనేది మనం ఐడెంటిఫై చేయలేమండి. ఓకేనా? ఇప్పుడు సెన్సెక్స్ అనాలిసిస్ చూద్దాం మనం. సెన్సెక్స్ లో సింపుల్, నేను ఏం చెప్తుంటాను, సెన్సెక్స్ నిఫ్టీ అనాలిసిస్ అనేది ఎప్పుడైనా సేమ్ ఉంటది. బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే డిఫరెంట్ ఉంటది. ఓకేనా అండి? ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, బ్రేక్అవుట్ పాయింట్, సేమ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడు ఒకే దారిలో ఉన్నాయి. ఇది కూడా ఇలా గ్రీన్ క్యాండిల్, లేకపోతే ఇది ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసి ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయ్యి ఇలా ట్రేడ్ చేయాలి, లేకపోతే బ్రేక్అవుట్ పాయింట్ బ్రేక్ అయ్యి ఇలా ట్రేడ్ చేయాలి. దీని తప్ప వేరే మూమెంట్, వేరే అనాలిసిస్ అనేది మార్కెట్ లో లేదు. ఇన్ బిట్వీన్ ఉంటే మార్కెట్ ని అవాయిడ్ చేయండి అండి. ఓకేనా? ఇది నా అనాలిసిస్ ఫర్ టుమారో. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.